talking to the people, to us who know God. దేవుణ్ణి ఎరిగినటువంటి మన గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. You are a believer in God. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తిగా ఉన్నావు. You want to learn about God. నీవు దేవుని గురించి నేర్చుకోవాలనుకుంటున్నావు. You want to progress in spiritual life. నీవు ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదగాలి అనుకుంటున్నావు. But you see, even in the life of a child of God, అయినా కూడా దేవుని పిల్లలైన వారి జీవితంలో కూడా ways can be different. మార్గాలు వేరుగా ఉండవచ్చు. Ways can be different. మార్గాలు వేరుగా The ఉండవచ్చు. first way could be the way of Cain. మొట్టమొదటిది కయీను మార్గమై ఉండవచ్చు. Now Cain, as you know, was a son of Adam and Eve. ఆదాము హవ్వల యొక్క కుమారుడుగా కయీను ఉంటున్నాడు. He had one brother, Abel. ఏబేల్ అనేటువంటి ఒక సహోదరుడు ఉంటున్నాడు. We look at this person in the book of Genesis chapter 4, ఆది కాండము 4వ అధ్యాయంలో మనం దీన్ని గమనిస్తున్నాం. verses 1 to 9. మొదటి నుంచి 9 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. Now Cain and Abel, both of them, they knew God. కయీను హేబేలు ఇద్దరు కూడా దేవుని ఎరిగి ఉన్నారు. Both of them, they brought offering to God. ఇద్దరు కూడా దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు. But the offering of Abel was accepted by God. The offering of Cain was not accepted by God. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు. The reason is because Cain did not bring the best of the offering to God. దానికి కారణం ఏంటి అంటే కయీను శ్రేష్టమైన దాన్ని అర్పణగా తీసుకొని He రాలేదు. just brought something to God. దేవునికి ఏదో ఒకటి తీసుకొని So వచ్చాడు. the bottom line is, he brought something to God. You see, he had a heart to give to God. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవునికి ఇచ్చే హృదయం ఉంది. ఆయన ఏదో ఒకటి దేవునికి తీసుకుని వచ్చాడు. But the more important thing is not just giving to God, he is giving the best to God. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు, కానీ దేవునికి శ్రేష్టమైనది ఇవ్వడం అయి You ఉంటున్నది. see, we all give to God. మనం అందరము దేవునికి ఇస్తాం. But the question is ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే the best? Are you giving the best to God? నువ్వు దేవునికి శ్రేష్టమైనది ఇస్తున్నావా? No, Cain also knows God. We also know God. It is like, he is following God. He knows the name of God and knows how to follow God. కయీనుకు దేవుడు తెలుసు, మనకు దేవుని తెలుసు. ఆయన దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు, దేవుని వెంబడిస్తూ ఉంటూ ఉన్నాడు. He did not give the best to God ఆయన దేవునికి శ్రేష్టమైనది ఇవ్వలేదు, because he wanted to keep the best to himself. దానికి కారణం ఏంటంటే శ్రేష్టమైనది తనకు తాను We ఉంచుకోవాలనుకున్నాడు. also don't give our best to God మనం కూడా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వము, because we want to keep it to ourselves. ఎందుకంటే అది మనకు అవసరమని మనం అనుకుంటున్నాం. Let's say, for example, ఉదాహరణకు చెప్పుకుందాం. the Bible says it is good for young man to carry the cross. బైబిల్లో రాయబడినటువంటి మాట, యవనస్తుడు తన సిలువను ఎత్తుకొని నడవడం మేలు. And it is good for us to follow Christ when it is when we are young and strong. మనము బలవంతులుగాను యవనస్తులుగాను ఉన్నప్పుడు క్రీస్తును వెంబడించడం మనకు మంచిదే అని రాయబడి ఉంటున్నది. But why are not many young people not carrying their cross and following? ఎందుకు అనేక మంది యవనస్తులు తమ కాడిని ఎత్తుకొని యేసును Because they వెంబడించలేకపోతున్నారు? are keeping it to themselves. ఎందుకంటే వారు తమ యవ్వనాన్ని తమకే They ఉంచుకుంటున్నారు. want to enjoy the pleasures of life. ఈ లోక ఇష్టాలను వారు ఆశించి వారు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. When we don't give best to God, దేవునికి మనం శ్రేష్టమైనది ఇవ్వనప్పుడు it means we are keeping the best to ourselves. దాని అర్థము ఆ శ్రేష్టమైనది మనమే It ఉంచుకుంటున్నాం. means we are selfish. దాని అర్థం మనం స్వార్థపూరితంగా ఉన్నాం. And that is not a good way. అది మంచి మార్గం కాదు. God did not accept his offering. దేవుడు కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు. And that made Cain angry as well. నిజానికి కయీను దాన్ని బట్టి కోపచిత్తుడయ్యాడు. In fact, one of the reasons why Cain got angry was also not just because God did not accept his offering, but because God was pleased with the offering of Abel. కయీను కోపచిత్తుడవడానికి ఒక కారణము తన యొక్క అర్పణను అంగీకరింపకపోవడం మాత్రమే కాదు, కానీ హేబేలు యొక్క అర్పణను బట్టి ఆయన సంతోషపడ్డము కూడా అయి ఉంటున్నది. Now you see, Cain is bringing offering to God, కయీను ఇప్పుడు దేవుని దగ్గర అర్పణ తీసుకొస్తున్నాడు, but not giving the best to God. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వటం లేదు. His heart is not towards God. దేవుని వైపుకు తన హృదయం లేదు. He is feeling jealousy about his brother. తన సహోదరుని బట్టి ఎంతో ఈర్ష్యాద్వేషాలు He is కలిగి developing hatred towards his brother, తన సహోదరుని బట్టి ద్వేషిస్తూ and ఉన్నాడు. ultimately ends up in killing his brother. చిట్ట చివరకు తన సహోదరుని చంపివేశాడు. This is the way of Cain. ఇది కయీను మార్గమై ఉంటుంది. Are we living in the way of Cain? మనం కయీను మార్గంలో జీవిస్తున్నామా? Yes, we are giving to God. నిజమే, మనం దేవునికి ఇస్తున్నాం. But is it the best that you are giving to God? అయినా దేవునికి మనం ఇస్తున్నది శ్రేష్టమైనది అంటారా? Are you selfish in giving to God? దేవునికి ఇవ్వడంలో ఏమైనా స్వార్థపూరితంగా ఉన్నారా? Even after giving to God, is your
your heart away from God? దేవునికి నీవు ఇచ్చిన తర్వాత కూడా దేవునికి దూరంగా నీ హృదయం ఉంటూ ఉన్నదా? You see, there are some surprising things, some things that we don't understand in Bible, like the couple in the New Testament in the book of Acts. మరి అపోస్తలుల కార్యంలో ఉన్నటువంటి ఒక మరి భార్యాభర్తలు మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతాం. They sold their land to give to God. దేవునికి ఇవ్వడానికి వారు తమ భూమిని అమ్మివేశారు. Now, is it a normal thing? అది సాధారణమైన విషయం కాదంట. Is it an easy thing? అదేమైనా సులువైన విషయమా? It's not at all an easy thing. అది అంత సులువైన విషయం For కాదు. anyone to sell off their land and give to the work of God, it's not an easy thing. వారు వారి యొక్క భూమిని అమ్మి దేవుని కోసం ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. But it itself is a huge thing. అదా చెయ్యడమే గొప్ప విషయం. But they did not give the best to God. అయినా కూడా వారు శ్రేష్టమైన దేవునికి ఇవ్వలేదు. They kept one portion to themselves. వారు ఒక భాగాన్ని తమకు తాము ఉంచుకున్నారు. So God is just not looking at our giving. దేవుడు కేవలం మనం ఇచ్చే దాని గురించి చూడటం లేదు. God is looking at, is my son, is my daughter giving the best? మరి నా కుమారుడు నా కుమార్తె శ్రేష్టమైనది ఇస్తూ ఉన్నారా లేదా అని దేవుడు చూస్తూ You ఉన్నాడు. remember the poor widow? మరి పేద విధవరాలు గుర్తుందా? Why did Jesus appreciate her? యేసు ఎందుకు ఆమెను మరి అభినందించాడు? Because she gave the best to God. ఆమె తన శ్రేష్టమైన దేవునికి ఇచ్చాడు. Today I want to encourage you, dear people of God. దైవ ప్రజలారా, మిమ్మల్ని అందరినీ ఈరోజు ప్రోత్సహించాలను. We might be following God, మనం దేవుని వెంబడిస్తూ but ఉండవచ్చు, we might not be giving our best to God. అయినా కూడా దేవునికి శ్రేష్టమైనది ఇచ్చే వారముగా ఉండకపోవచ్చు. Let us not be in the way of Cain. కయీను మార్గంలో ఉండకూడదు మనం.